ఈరోజు చాక్లెట్ రెసిపీస్లో చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ నుంచి చాక్లెట్ వ్రాపింగ్ నుంచి చాక్లెట్ ప్యాకింగ్ వరకు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 100 గ్రామ్స్ వచ్చేసి డార్క్ కాంపౌండ్, 100 గ్రామ్స్ వచ్చేసి వైట్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఒక సిస్టర్ అనమాట కామెంట్ పెట్టారు, మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పండి ప్లస్ మెజర్మెంట్స్ కూడా చెప్పండి అని చెప్పేసి. నేను చెప్తున్నాను సిస్టర్. ఇంకోటి ఫిల్లింగ్స్లో మనకి నచ్చినంత వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. వాటిని కూడా చాక్లెట్స్లో వేసే ఫిల్లింగ్స్ని కూడా మీరు మెజర్మెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను అది కూడా మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఇక్కడ చాక్లెట్ని కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. చాక్లెట్ అలా పల్చగా ఉంటేనే చాక్లెట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పీనట్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా ఫ్రై చేసేసుకొని వాటిపైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మోల్డ్స్లో వేసుకుంటున్నాను. ఈ మోల్డ్ ఒక్క క్యావిటీ, ఒక్క చాక్లెట్ సైజ్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనము ఇలా పీనట్స్ని ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత చాక్లెట్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలన్నమాట. పైపింగ్ బ్యాగ్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, స్టోర్లో కూడా దొరుకుతాయి. మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఇలా పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేయడం ఎందుకంటే మనకి చాక్లెట్లో మోల్డ్లో వేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. మనం స్పూన్తో కానీ స్పాచులాతో కానీ వేసినప్పుడు ఆ మోల్డ్కి అంటుకుపోతుంది. అందువల్ల స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా పైపింగ్ బ్యాగ్స్తోనే ట్రై చేస్తే ఈజీగా అనిపిస్తుంది, మీకు ఎక్కువ శ్రమ అనిపించదు, చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఇలా మోల్డ్స్లో వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా 2 టైప్స్ వేసుకున్నాను కదా, వేసుకొని ట్యాప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పెట్టి తీసాను అనమాట. ఇక్కడ సిలికాన్ మోల్డ్లో మీరు చూసినట్టయితే చాక్లెట్స్ని మనం ఇలా నొక్కి తీయాలన్నమాట. ఇలా తీస్తేనే మనకి చాక్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే సిలికాన్ మోల్డ్ కాబట్టి ఇక్కడ చాక్లెట్స్ అనేది మనం ఇలా తీసేసుకోవాలన్నమాట. మనం 15 మినిట్స్ పెట్టినాం కాబట్టి చాక్లెట్ అనేది నీట్గా అన్మోల్డ్ అవుతుంది. పాత వీడియోస్లో కూడా చెప్పేది ఇదే. ఇంకా పీవీసీ మోల్డ్స్కి వచ్చేసి ఇలా ట్యాప్ చేస్తే రాకపోతే పైనుంచి ఇలా చేయితో ఇలా కొంచెం ఇట్లా ప్రెజర్ ఇచ్చారంటే మనకి చాక్లెట్స్ అనేది ఈజీగా అన్మోల్డ్ అవుతాయి నీట్గా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకు ఉపయోగపడితే నాకైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే అడుగుతున్నారు కానీ చాలా ఎప్పుడు అడిగే డౌట్సే అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ చాక్లెట్స్ అనేది వ్రాపింగ్ అనమాట. మీరు ఈ చాక్లెట్స్ వ్రాప్స్లో మీరు 2 టైప్స్ చూస్తారు. ఒకటి వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ అనమాట, అల్యూమినియం ఫాయిల్ వ్రాపర్స్. ఇంకా ఇవి వచ్చేసి వ్రాపర్స్ అనమాట. ఓన్లీ ఇవి మనం ఇట్లా ఇట్లా దగ్గరికి నొక్కుతూ ఉండవు అనమాట. ఇవి కవర్స్ టైప్లో ఉంటాయి. వాటికి ఇలా చాక్లెట్స్ని పెట్టేసి మనం ట్విస్టర్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా తిప్పేసేస్తే మనకి చాక్లెట్ అనేది మంచిగా అవుతుంది అనమాట. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే చాక్లెట్ క్యావిటీ అంటే చాక్లెట్ షేప్ను బట్టి కూడా చాక్లెట్ ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు స్క్వేర్ షేప్ ఉన్న చాక్లెట్స్కి మనం ఈ టైప్లో చేసామనుకోండి, ఇలా వ్రాప్ చేసామనుకోండి, దానికి అంత సెట్ అవ్వదు. దానికి వేరే ఉంటుంది, దీనికి వేరే ఉంటుంది. షేప్స్ని బట్టి కూడా చాక్లెట్స్ వ్రాపింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది బిజినెస్లో చాలా ముఖ్యమైనది అనమాట. ఇక్కడ ఇలా రౌండ్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే చాక్లెట్స్ని వ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటిని అల్యూమినియం ఫాయిల్ వ్రాపర్స్ అంటారు, ఫాయిల్ పేపర్స్ అని కూడా అంటారనమాట. వీటికి మనం ట్విస్టర్స్ యూస్ చేయకుండా జస్ట్ ఇలా చాక్లెట్ని పెట్టేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసినామంటే మనకి చాక్లెట్ చక్కగా ప్యాక్ అయిపోతుంది, అంటే మంచిగా ప్యాక్ అయిపోతుంది అనమాట. వీటికి అవి ట్విస్టర్స్ కానీ ఇంకేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా నొక్కేస్తే ఆ షేప్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఫ్లేవర్స్ అండ్ కలర్స్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియోస్ వస్తున్నాయన్నమాట. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఈ చాక్లెట్స్ అనేది ఇలా వ్రాప్ చేసేసుకొని
పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మన దగ్గర ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో మనం ఫిల్ చేయాల్సింది. ఇట్లా మనం ప్యాకింగ్ నీట్గా చేసేసి బాక్సెస్లో నీట్గా పెట్టామంటే లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం బిగినర్ అయితే మనకి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు చాలాసార్లు చెప్తాను ఈ మాట, గిఫ్ట్ అని. స్టార్టింగ్ మనకి ఆర్డర్స్ రావాలంటే మనం ఎవరికైనా ఇలా గిఫ్ట్ లాగా ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చుతాయి. చాక్లెట్స్ కానీ, ఆ ప్యాకింగ్ కానీ, ఆ బాక్సెస్ కానీ, ఆ మంచి ఆ ఫినిషింగ్ ఉంటుంది కదా, అంటే చాక్లెట్ కానీ మనకు ఒక సైన్ అనేది ఉంటుంది కదా, మంచి ప్యాకింగ్, మంచి టేస్ట్ అని చెప్పేసి, అలా మనం ఒక మంచిగా ఒక యూనిక్గా ఉండేది మెయింటైన్ చేసామనుకో మనకి మంచి ఆర్డర్స్ వస్తాయి. ఈ వీడియోస్ ఎలా అనిపించింది?